ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని ఎలా పూర్తి చేయాలి? జనరల్‌గా మనం ప్లాన్స్ గీస్తూ ఉంటాం, టార్గెట్ పెడుతూ ఉంటాం. కానీ ఆ రోజు పెట్టిన టార్గెట్‌ని ఎలా ఫినిష్ చేయాలి? చాలా సందర్భాల్లో ఒకరోజు పెట్టిన టార్గెట్‌ని ఫినిష్ చేయకుండానే రోజు గడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ రోజులో మనం ఎంతవరకు అచీవ్ చేయగలమో అంతవరకే టార్గెట్ పెట్టుకోవాలి. మన రోజు రొటీన్ దెబ్బతినకుండా టార్గెట్ పెట్టుకోవాలి. ఈ రోజంతా నిద్ర లేకుండా చదివేస్తాను, రేపంతా నిద్రపోతాను, అలాంటి టార్గెట్లు ఉండకూడదు. ఒక స్కేలబుల్ టార్గెట్, ఒక అచీవబుల్ టార్గెట్ ఉండాలి. అంటే ఈరోజు నీ శక్తి కొలది నువ్వు ఎంత మ్యాక్సిమం చదవగలవు, నీ రొటీన్ బేసిక్ థింగ్స్ అంటే నిద్ర, ఆకలి ఇవి ఆపకుండా ఎంతవరకు చదవగలవు, ఈ రెండు చూసుకోవాలి. తర్వాత ఆ రోజు పెట్టుకున్న టార్గెట్ అచీవ్ చేయాలంటే ముఖ్యంగా చదువులో కానీ మిగతా విషయాల్లో కానీ ఎట్లాంటి పద్ధతులు పాటించాలి? ఆ రోజున అన్ఇంపార్టెంట్ థింగ్స్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మనం టార్గెట్ పెట్టి ఫిజికల్గా ఆ పని చేస్తున్నా మానసికంగా అంటే మెంటల్గా వేరే ఆలోచిస్తూ ఉంటే ఆ టార్గెట్ అచీవ్ చేయలేం. సో ఫస్ట్ చాలా ప్యూర్గా మన మైండ్ ఉండాలి, చాలా సింపుల్గా మన లైఫ్ ఉండాలి ఈ టార్గెట్ అచీవ్ చేసేటప్పుడు. అంటే మన మైండ్లో ఏది పెట్టుకోకూడదు, మన లైఫ్లో ఇంకే పనులు పెట్టుకోకూడదు, కామ్గా కూర్చుని అదే పనిలో ఉండాలి. తర్వాత ఈవినింగ్కి మనం చేసుకుని అన్నీ ఒక చోట రాసుకోవాలి. మార్నింగే ఎర్లీ మార్నింగ్ నిద్రలేసేటప్పుడే ఆ టార్గెట్లో మనం ఏమేమి ఈరోజు చేయబోతున్నామని 3-4 పాయింట్స్ రాసుకోవాలి. నైట్ కల్లా ఆ టార్గెట్స్ ఎంతవరకు అచీవ్ చేసామో ఒకసారి రివ్యూ చేసుకోవాలి. దాంతోపాటు పగలంతా చేసింది ఒకసారి మననం చేసుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేస్తున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి జస్ట్ నిద్ర లేవగానే ఒక సజెషన్ ఇచ్చుకోవాలి. ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా చదువుతాం, ఇంకా బలంగా అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం అని చెప్పి. అట్లా రోజు రోజు ఒక్కొక్క స్టెప్ ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. ఒక టార్గెట్ పెట్టుకున్నాక అదే రోజు అదే లెవెల్లో అయిపోదు. చిన్న లెవెల్లో ఒక మైక్రో లెవెల్లో కొంత కంప్లీట్ చేసి నెక్స్ట్ రోజుకి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత ఇంకొంత ఇంప్రూవ్ చేసి వెళ్తూ ఉండాలి. ఇలా ఇంప్రూవ్ చేసిన క్రమంలో చాలా వరకు అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే చేయలేకుండా ఉండటం, లేదా ఏదో ఆలోచన రావటం, ఏదైనా డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంటుంది. ఏది ఎలా వచ్చినా ఒక్కొక్కసారి 1 గంట వేస్ట్ అయినా 2 గంటలు వేస్ట్ అయినా మళ్ళీ పికప్ అవ్వగలగాలి, రీజూనేట్ చేసుకోగలగాలి. అట్లా చేసుకుంటూ పోతే మనం ఏదనుకుంటే అది అచీవ్ చేయడానికి దగ్గరగా వెళ్తాం అన్నమాట. సో చిన్న చిన్న టార్గెట్స్ మైక్రో లెవెల్లో, మైక్రో స్కేల్లో చిన్న చిన్న టార్గెట్స్ ఒక మొదలెట్టండి. ఎక్కువ కొంతమంది నేను 12 అవర్స్ చదవలేకపోతున్నాను, 10 అవర్స్ చదవలేకపోతున్నాను. ఫస్ట్ ఒక 2 అవర్స్ టార్గెట్స్ పెట్టుకోండి, తర్వాత ఇంకో 2 అవర్స్ పెట్టుకోండి, ఇంకో 2 అవర్స్ పెట్టుకోండి. ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవద్దు. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. చిన్న చిన్న టాపిక్స్లా డివైడ్ చేసుకుని సబ్జెక్టు దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే ఒకటేసారి పెద్ద టార్గెట్స్ పెట్టకుండా, అలానే ఒకటే వారం రోజులు తెగ చదివేసి ఇంకో వారం రోజులు ఫుల్గా రెస్ట్ తీసుకోకుండా చిన్న చిన్న టార్గెట్స్ వెళ్తే సక్సెస్ అనేది దగ్గరగా వెళ్తుంది. తర్వాత మన అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి? మనం ఒక పీస్ఫుల్ కామ్ సిచ్యువేషన్లో ఉండాలి. ఎంత చిన్న ప్లేస్లో అయినా మనం అక్కడ ఒదిగిపోగలగాలి. అంటే ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఒక పక్కన ఒక చిన్న ప్లేస్లో, కూల్ ప్లేస్లో కూర్చుని ఉన్న ప్లేస్లో కల్లా మనం దొరికిన ప్లేస్లో ఉన్న ఒక ప్రశాంతమైన సౌండ్ లేని ప్లేస్లో కూర్చుని రాసుకోగలగాలి, చదువుకోగలగాలి. ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఎంతో కొంత మన టార్గెట్ అచీవ్ చేసే శక్తిలో ఉండాలన్నమాట. కొన్నిసార్లు చదివేటప్పుడు చదివేది బుర్రకెక్కదు, చదివేది మనకు అర్థం కూడా కాదు. సో అప్పుడు ఆ టాపిక్ కొంచెం పక్కన పెట్టి వేరే టాపిక్ చదివి మళ్ళీ ఈ టాపిక్ చదవాలి. ఒకటేసారి ఒక కాన్సెప్ట్ మొత్తం అర్థం అవ్వాలంటే ఒకటే స్ట్రోక్లో అర్థం కాదు, ఒకటే స్ట్రెచ్లో అర్థం కాదు. అప్పుడు వేరే టాపిక్ చదివి కొంచెం నేర్చుకుని మళ్ళీ ఇంకో ఈ టాపిక్ రావాలి, మళ్ళీ కొంచెం నేర్చుకుని మళ్ళీ ఈ టాపిక్ రావాలి. చదువుకునే టైంలో చాలామందికి ఒక టాపిక్ ఈవెన్ 10 ఏళ్ళ నుంచి చదువుతున్నా సరే ఒక్కొక్క టాపిక్ ఇంకా చదివితే బాగుండు అనిపిస్తుంది. దానికి మనకి చేతకానితనం కారణం కాదు, లేదా మనం ఆ సబ్జెక్ట్లో వీక్ అని కాదు, ఇంకొంచెం బెటర్గా మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ఇంకా స్కోప్ ఉందని అర్థం అనమాట. సో ఇమాజినేషన్, పిక్చరైజేషన్ కూడా మీరు చదివేటప్పుడు ఆ టాపిక్ని నెట్లో ఫొటోస్ చూడండి, ఆ టాపిక్ గురించి వీడియోస్ చూడండి, ఇంకొంచెం ఐడియాస్ వస్తాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలో మెమరీ పవర్ పెరుగుద్ది అనమాట. ఒకసారి మీరు గమనించి ఉంటారు, మనం చదివేటప్పుడు అంటే మన లైఫ్లో ఏదైనా విషయం జరిగేటప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు బ్రెయిన్లో కనెక్ట్ అవుతాయి. చదువు కూడా అలానే. సో కానీ దీనికి ఏంటంటే ఇమాజినేషన్,
విజువలైజేషన్, పిక్చరైజేషన్ అనే టెక్నిక్స్ ఉంటాయి. చదివేటప్పుడు బొమ్మలు గీస్తూ చదవటమో, చార్ట్లు వేస్తూ చదవటమో, లేదా ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమో ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది. దాంతోపాటు చదివిన తర్వాత ఎవరు లేకపోతే అద్దంలోనో, గోడలోనో ఏదో ఒక టాపిక్ మీరు చదివిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినా లేకపోతే అద్దం ముందు చెప్పినా అది చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. సో చిన్న చిన్న టార్గెట్స్తో చిన్నగా అచీవ్ చేస్తూ పెద్ద టార్గెట్ని పెట్టుకోండి. అండ్ టార్గెట్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఆ రోజుని చాలా సింపుల్గా ఎక్కువ కాంప్లెక్స్ చేయకుండా పెట్టుకోండి. ఏదైతే తక్కువ ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అవన్నీ కొంచెం పక్కన పెట్టేయండి. అవేమీ నష్టం లేదు. కానీ ఎక్కువ ప్రయారిటీ ఉన్న పనులకే ఫోకస్ ఎక్కువ ఇవ్వండి.